నమస్తే. జూన్ నెలలో మన గ్రహాలన్నీ కూడా 12 రాసుల వారికి ఏ రకంగా రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి అనేది చకచకా తెలిసేసుకుందామా. మరి మే నెలలో మీ అందరికీ కూడా చాలా చక్కగా మనం అనుకున్నది అనుకున్నట్టు చాలా శుభదాయకంగా మీ అందరికీ కూడా మంచి రిజల్ట్స్ వచ్చుంటాయని నేను మనసారా ఆశిస్తున్నాను. ఒకవేళ కనుక ఎటువంటి చేంజెస్ కనుక మీరు అంటే చెప్పినట్టు చేంజెస్ కనుక మీరు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా శుభ పరిణామాలు అనేవి వస్తూ ఉంటాయి. చూడండి, ఈ గ్రహచార రీత్యా మనం చెప్పుకునే మార్పులు కానివ్వండి, ఏదైనా సరే 1% ఆఫ్ ద పాపులేషన్ విల్ ఆల్వేస్ ఫాల్ ఇంటూ 1 రాశి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొక పర్సంటేజ్ అనేది ఎప్పుడూ కూడా మనకి ఇంకొక లగ్నంలో ఉండుండొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ పర్సన్ మేషరాశి అయి ఉండొచ్చు, ధనుర్ లగ్నం అయి ఉండొచ్చు, ఇంకొక పర్సన్ మిథున్ రాశి అయి ఉండొచ్చు, కర్కాటక లగ్నం అయి ఉండొచ్చు. సో అన్ని రకాలుగా కూడా మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ఇయర్ ఆఫ్ బర్త్ని బట్టి జన్మ కుండలి కూడా మారుతుంది. కాబట్టి ఆ జన్మ కుండలి రీత్యా మీకు ఇక్కడ మీ జన్మ జాతకంలో వచ్చే మార్పులు కానివ్వండి, ఆ చేంజెస్ కానివ్వండి, మీ గ్రహచార మార్పులు మీకు జరిగే మహాదశలు అంతర్దశల రీత్యా జరుగుతూ ఉంటాయి. వాటిని చూసి ఇంకా చాలా పర్టిక్యులర్గా మనం దాన్ని డిగ్ డౌన్ చేసి మనం చేయదలుచుకుంటే మాత్రం చక్కగా చేసుకోవచ్చు. అది ఎలా వీలవుతుంది? అది ఎప్పుడు వీలవుతుంది అని అంటే మనకి ఈ మన జన్మజాతకం చూచుకుంచుకున్నప్పుడు వస్తూ ఉంటుంది అనమాట. అంటే మనకి జరిగే గ్రహచారాన్ని బట్టి వస్తూ ఉంటుంది. మన జన్మజాతక రీత్యా ఇలాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. అందుకని మనం జన్మ జాతకం కనుక చూపించుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి హోరోస్కోపిక్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, మనకి కలిసి వచ్చే టైం కానివ్వండి, ఖచ్చితంగా మనకి లాభదాయకంగా ఉంటే లాభదాయకంగా, లేకపోతే కాస్త రవ్వంత చేవంత మనం జాగ్రత్త వహించాలనుకుంటే రవ్వంత చేవంత మనం జాగ్రత్తలు తీసుకుంటుండొచ్చు. అయితే జూన్ నెలలో మనకి గ్రహచార రీత్యా ఏ రకంగా గ్రహాలన్నీ మారుతున్నాయని కనుక మనం చెప్పుకున్నట్లయితే రవి భగవానుడు ప్రతి నెల కూడా మన రవి సంక్రాంతి జరుగుతుంటుంది. కాబట్టి మిథున సంక్రాంతి జూన్ 15, తర్వాత మిథున సంక్రాంతి ఆయన జూన్ 15న ఆయన వృషభ రాశికి రావడం జరుగుతుంది. వృషభ రాశికి ఆయన రావడంతో కుజ భగవానుడు జూన్ 21న ఆయన వృషభానికి ప్రవేశించడం జరుగుతుంది. శుక్ర భగవానుడు జూన్ 8వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. బుధ భగవానుడు మే 29నే మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. గురు భగవానుడు కర్కాటకంలో మనకి ఎలాగో జూన్ 2వ తారీఖున ఆయన ప్రవేశిస్తారని మనం చెప్పుకున్నాం. కాబట్టి అది యథాప్రకారంగా అలాగే జరుగుతుంది. అయితే శని భగవానుడు అయితే మీనంలోనే ఉంటారు. రాహు భగవానుడు కుంభంలోనే, సింహరాశిలో కేతు భగవానుడు ఉండడం జరుగుతుంది. ఈ రకంగా ఉంటున్నప్పుడు 12 రాశుల వారికి ఏ రకంగా ఉంటుంది, ఎటువంటి పరిణామాలు జరుగుతాయనేది మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి జూన్ నెలలో ఎంత చక్కగా శుభదాయకంగా ఉండబోతోంది, ఎటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలనేది తెలుసుకుందాం. మరి కర్కాటక రాశి వారికి మీ రాశిలోడు వచ్చేసి చంద్రభగవానుడు ఇక్కడ మీ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ పరంగా కనుక చూసుకున్నట్లయితే దెల్ బీ లాడ్ ఆఫ్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అండి. హెల్త్ పరంగా చాలా ఇంప్రూవ్ అవుతారు మీరు ఈ టైంలో. బాగా భోంచేస్తారు, విపరీతమైన ధైర్యం ఎక్కువైపోతుంది, విపరీతంగా అంటే ఆహార పదార్థాల మీద మక్కువ చూపించడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దాట్. ఒబెసిటీ కొంచెం జాగ్రత్త. ఈ టైంలో బాగా వెయిట్ పుటప్ చేయటము, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా జాగ్రత్త. గురు భగవానుడు వచ్చేస్తున్నారు కర్కాటకానికి. డయాబెటీస్ లేని వాళ్ళకి డయాబెటీస్ ఏమన్నా అంటే మీకు వచ్చే ఆస్కారం కనుక మీ చార్ట్లో కనుక ఉన్నట్లయితే ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు వృశ్చికం అవుతుంది. పంచమ స్థానం తర్వాత కుజ భగవానుడు అవుతారు. వృశ్చికం మీద కుజబుధులు ఇద్దరి యొక్క ఆస్పెక్ట్ అనేది పడుతుంది. కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు ఏ రకంగా ఉంటుంది అంటే మీకు ఇక్కడ అంటే ప్యాషన్, ఐడియాస్, యాక్షన్ ఓరియంటెడ్ ప్లాన్స్ అన్నీ వచ్చేస్తాయి. చాలా బాగుంటుంది, చాలా కమ్యూనికేటివ్గా ఉంటారు, చాలా బాగా చదవగలుగుతారు, ఐడియాస్ శ్రద్ధ పెట్టగలుగుతారు, సకల అంటే విద్యాపారంగతల్లాగా ఉండడానికి ఆస్కారం అయితే ఇక్కడ సంపూర్ణంగా యోగిస్తుంది. చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా టైం వేస్ట్ లేకుండా చక్కగా చదువుకోండి, సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేయండి, స్కిల్స్ మీద శ్రద్ధ పెట్టండి. అటువంటి విషయాల్లో కనుక శ్రద్ధ పెట్టినట్లయితే ఈ బ్యూటిఫుల్ టైం మళ్ళీ రాదు. అంటే మళ్ళీ సంవత్సరంకో 9 నెలలకో 10 నెలలకో వస్తుంది. సో కాబట్టి ఈ టైంలో మీ ఐడియాస్ అన్నిటినీ ముందు పెట్టండి. లవ్ అఫేర్ పరంగా ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగా యోగిస్తుంది. కానీ నో డామినెన్స్, నో యారగెన్స్, ఇటువంటి విషయాల్లో ఎక్కడా కూడా కోపతాపాలు చూపించకుండా చక్కగా మీరు కనుక మీ అంటే
వాక్ ఉంది కదా అని చెప్పేసి మనం ఒక రకంగా వాడటం వేరు, ఒక రకంగా మనకి పవర్ అండ్ అథారిటీ ఉంది కదా అని చెప్పి మనం స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ పెట్టడం వేరు. అట్లా చేయకుండా మనం సునాయాసంగా కనుక ప్రేమగా కనుక వ్యవహరించినట్లయితే అటువంటప్పుడు ఏ రకంగా ఉంటుంది అనేది కనుక చూసుకున్నట్లయితే శుభదాయకంగా ఉండడానికి సంపూర్ణ అవకాశాలు ఇక్కడ ఏర్పడుతున్నాయి. మీరు ఇక్కడ మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు మకరం అవుతుంది కాబట్టి శుక్ర భగవానుడు గురు భగవానుడు యొక్క ఇద్దరు చూపు మళ్ళీ మకరం మీద పడుతోంది. కర్కాటకం వాళ్ళకి ఒక్క జూన్ మంత్ ఒక్కటి కొంచెం పక్కన పెట్టేసినట్లయితే కొంచెం కేర్ఫుల్గా ఉంటే మంచిది మ్యారేజ్ పరంగా. అంటే మీరు ఎక్కడ కూడా ఇక్కడ అంటే సెట్ బ్యాక్స్ లేకుండా చూసుకోండి, ఫాలోఅవుట్స్ లేకుండా చూసుకోండి, ఒకళ్ళొకళ్ళు అరుచుకోకుండా అట్లా చేసుకోండి. ఆర్గ్యుమెంట్స్ వద్దు, ఫాలోఅవుట్స్ వద్దు, వికారాలు వద్దు, తెగదింపులు వద్దు, వేదాంతం వద్దు. తర్వాత ఇంకేం మిగిలింది? సో కాబట్టి ఇటువంటివి లేకుండా ఒకవేళ గబుక్కున కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అబ్బాయి ఏంటి మనిషి అసలు మనం మొహమే చూడాలనిపించట్లేదు అనుకున్నప్పటికీ కూడా నిదానంగా ఉండి ఓర్పుతో ఉండి వ్యవహరించండి. ఇట్స్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ 24 days. శుక్ర గురువులు ఇద్దరి కలయిక మకరం మీద పడుతోంది కాబట్టి ఇలాంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి. అక్కడ రాహు కూడా లేరు, పోనీ సేవ్ చేసేస్తారు అనుకోవడానికి. సో కాబట్టి ఇక్కడ కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్టయితే మీకు నవమ దశమాధిపతులు మీకు ఇక్కడ మీన మేష స్థానాలు అవుతాయి. కుజులు అవుతారు. గురు భగవానుడు కూడా మీకు ఫస్ట్ స్థానం, పంచమ స్థానం, 7th స్థానం చూడడంతో మీకు అక్కడ చాలా చాలా బాగుంటుంది. ఇది మాత్రం బాగుంటుంది. కెరియర్ బాగుంటుంది, ఆపర్చునిటీస్ బాగుంటాయి, స్కిల్ సెట్ బాగుంటుంది, ఆలోచనలు బాగుంటాయి, నిదానం పెరుగుతుంది లైఫ్లో. చాలా చక్కగా అంటే మీ బంధాలు, మీ సోషల్ సర్కిల్లో నేమ్, ఫేమ్, రెప్యుటేషన్ ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి. ఇబ్బంది అంటూ ఉండదు. మీకు కనుక కుజభగవానుడు కనుక చూసినట్లయితే పంచమ లాభస్థానాలకి మీకు కుజభగవానుడి యొక్క చూపు పడుతుంది కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ యాక్షన్ ఓరియంటెడ్ బిజినెస్, రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఓపెన్ ప్లాట్స్ చేసే వాళ్ళకి బాగుంటుంది. ఓపెన్ ప్లాట్స్లో కూడా మళ్ళీ ఎర్రమట్టి, రెడ్ మడ్, రెడ్ శాండ్, డ్రై శాండ్ అటువంటి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఇళ్ళు కట్టించే వాళ్ళకి బాగుంటుంది. ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. డిఫెన్స్, పోలీస్, యూనిఫామ్ రిలేటెడ్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా శుభంగా, యోగదాయకంగా, లాభదాయకంగా ఉండడానికి సంపూర్ణ అవకాశాలు ఉన్నాయి. శుభం భూయాత్.